కరీంనగర్లో ఓ తల్లి బావిలో 24 గంటలు నరకయాతన అనుభవించింది. కిసాన్ నగర్కి చెందిన లక్ష్మి అనే వృద్ధురాలు కూలి పని కోసం టవర్ సర్కిల్ లేబర్ అడ్డాకి చేరుకుంది. ఓ వ్యక్తి వచ్చి కూలి పనికి రావాలంటూ అడగ్గా ఇందుకు అంగీకరించింది. వెంటనే ర్యాపిడో బైక్ బుక్ చేసిన అతను తిమ్మాపూర్ స్టేజ్ దగ్గర డ్రాప్ చేయాలని సూచించాడు. మరో వాహనంపై ర్యాపిడో బైక్ ఫాలో అయిన ఆగంతకుడు తిమ్మాపూర్ స్టేజ్ దగ్గరికి చేరుకున్నాక ఆమెను తన బైక్ పైకి సుస్తుల్లాపూర్ సమీపంలోని పంట పొలాల్లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమెని బెదిరించి ఒంటిపై ఉన్న అరతులం బంగారు ఆభరణాల్ని లాక్కొని వ్యవసాయ బావిలోకి తోసేశాడు. లక్ష్మికి ఈత రావడంతో ఆమె బావిలో ఈదుకుంటూ వేలాడుతున్న తాడుని పట్టుకుని ప్రాణాలు దక్కించుకునే ప్రయత్నం చేసింది. విషయాన్ని గమనించిన ఆగంతకుడు తాడుని కట్ చేసి పరారయ్యాడు. బావిలో దొరికిన మరో ఆసరా ఆధారంగా అందులోనే ఉండిపోయింది. సుస్తుల్లాపూర్లో కూలి పనికి వెళుతున్నానని కొడుక్కి కాల్ చేసింది లక్ష్మి. ఇవాళ ఉదయం వ్యవసాయ బావి నుంచి అరుపులు వినిపిస్తూ ఉండటంతో ఆమెని గమనించిన స్థానికులు పోలీసులకి సమాచారం ఇచ్చి బయటకు తీశారు. మరోవైపు లక్ష్మి కొడుకిచ్చిన కంప్లైంట్ ఆధారంగా తనిఖీ చేపట్టారు 3 టౌన్ పోలీసులు. సెల్ సిగ్నల్ ఆధారంగా సుస్తుల్లాపూర్ ఏరియాలో ఉన్నట్లు గుర్తించారు. బైక్ బుక్ చేసిన ఆగంతకుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు. కరీంనగర్లో ఓ తల్లి బావిలో 24 గంటలు నరకయాతన అనుభవించింది. కిసాన్ నగర్ కు చెందిన లక్ష్మి అనే వృద్ధురాలు కూలి పని కోసం టవర్ సర్కిల్ లేబర్ అడ్డాకి చేరుకుంది. ఓ వ్యక్తి వచ్చి కూలి పనికి రావాలంటూ అడగ్గా అందుకు అంగీకరించింది లక్ష్మి. వెంటనే ర్యాపిడో బైక్ బుక్ చేసిన అతడు తిమ్మాపూర్ స్టేజ్ దగ్గర డ్రాప్ చేయాలని సూచించాడు. మరో వాహనంపై ర్యాపిడో బైక్ ఫాలో అయిన ఆగంతకుడు తిమ్మాపూర్ స్టేజ్ దగ్గరికి చేరుకున్నాక ఆమెని తన బైక్ పై సుస్తుల్లాపూర్ సమీపంలోని పంట పొలాల్లోకి తీసుకువెళ్లాడు. ఆ తర్వాత ఆమెని బెదిరించి ఒంటిపై ఉన్న అరతులం బంగారు ఆభరణాల్ని లాక్కుని వ్యవసాయ బావిలోకి తోసేశాడు. లక్ష్మికి ఈత రావడంతో ఆమె బావిలో ఈదుకుంటూ వేలాడుతున్న తాడుని పట్టుకుని ప్రాణాలు దక్కించుకునే ప్రయత్నం చేసింది. విషయాన్ని గమనించిన ఆగంతకుడు తాడుని కట్ చేసి పరారయ్యాడు. బావిలో దొరికిన మరో ఆసరా ఆధారంగా అందులోనే ఉండిపోయింది లక్ష్మి. సుస్తుల్లాపూర్లో కూలి పనికి వెళుతున్నానని కొడుక్కి కాల్ చేసి చెప్పింది లక్ష్మి. ఇవాళ ఉదయం వ్యవసాయ బావి నుంచి అరుపులు వినిపిస్తూ ఉండటంతో ఆమెని గమనించిన స్థానికులు పోలీసులకి సమాచారం ఇచ్చి బయటకు తీశారు. మరోవైపు లక్ష్మి కొడుకిచ్చిన కంప్లైంట్ ఆధారంగా తనిఖీ చేపట్టారు 3 టౌన్ పోలీసులు.